ఇంతకాలం గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేపు ఉవ్విళ్ళూరుతున్న పవన్ కళ్యాణ్ కానీ 80% టిక్కెట్లు ఆయా పార్టీల్లో మాలలకే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో ప్రధాన అంశం ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనే ఉద్యమం రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీల హక్కులను రక్షించే ఉద్యమం. మాదిగ దండోర నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు అపోహలు వద్ద ఆయా సమాజం మీద చెప్తా ఉన్నాం. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక వాళ్ళ వాదనలు, జడ్జీల నిర్ణయాలు మనం పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ ఉండాలని, రిజర్వేషన్లు అనుభవించిన కులాలను తొలగించాలని, లేదు రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఆ వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబాలని, బిడ్డల్ని రిజర్వేషన్లకు దూరంగా తొలగించాలని ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆ రోజు అభిప్రాయపడటం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు బహిరంగంగానే బెంచ్ మీద సుప్రీంకోర్టులో వ్యక్తపరిచారు. మాదిగలారా, ఎక్కడైనా మీరు ఎంఆర్పిఎస్ మాటలు నమ్మి మోసపోవద్దు, కూర్చున్న కొమ్మని నరుక్కోవద్దని చెప్పి మేము విన్నవిస్తా ఉన్నాం. మాదిగ ఉద్యోగులారా ఆలోచించండి. వర్గీకరణ సంబంధించి ఎస్సీ ఎస్టీలని భారతదేశంలో కనుక క్రీమీ లేయర్ వర్తింపజేస్తే ఈ రాష్ట్రంలో మాలలు 10 మంది క్రీమీ లేయర్లు వెళ్తే మాదిగలు కూడా 8 మంది మాదిగ ఉద్యోగులు పోతారు. అట్లాగే మాలల్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ల నుంచి కులాన్ని తీసేయాల్సి వస్తే లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న చెమరల్ని, మాంగుల్ని, ప్రసాదుల్ని, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాదిగల్ని, అదేవిధంగా తమిళనాడు, కేరళలో ఉన్న పరయాసిని, చక్రియాల్సిని, అరుంధతియారుల్ని మొత్తాన్ని కూడా వాళ్ళ జనాభాకి మించి రిజర్వేషన్లు అనుభవించారు. మాదిగ సామాజిక వర్గాన్ని తీసేయాల్సిన పరిస్థితికి మీరే నెడతా ఉన్నారు. మేము మునిగితే మాలల్ని రాజకీయ పార్టీలు ముంచేదలిస్తే మీరు కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని ముంచేయటానికి పావులుగా రాజకీయ పార్టీలకి ఉపయోగపడద్దని, మాదిగ ప్రజల ఎస్సీ ఎస్టీ ఈ భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాల రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ తెగల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు సుప్రీంకోర్టు నుండి కాపాడే బాధ్యత మాల మహాసభ, మాల మహానాడు, ఇక్కడున్న అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ యువజన సంఘాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సభ మాదిగ వ్యతిరేక సభ కాదు, ఇది మనువాదుల వ్యతిరేక సభ. మనువాదులకి తొత్తులుగా మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకొని పైరవీకారులుగా, బ్రోకర్లుగా ఉన్న మా ఎంఆర్పిఎస్ నాయకులకి వ్యతిరేక సభ. అట్లాగే ఇది ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు కాపాడే సభ తప్ప అమాయకులైన కూలికెళ్ళే, చెప్పులు కొట్టుకునే, డప్పులు కొట్టుకుని బతికే మాదిగల వ్యతిరేక సభ కాదు. ఇక్కడున్న అజ్ఞానులైన ఎంఆర్పిఎస్ నాయకులు, రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఎంఆర్పిఎస్ నాయకులను వదిలేస్తే భవిష్యత్తులో అందరి హక్కులు, రక్షణలు నిలబడతాయి. ఈరోజు భారతదేశంలో ఉన్న 48 కోట్ల ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కుల రక్షణ కాపాడే బాధ్యత మాల మహానాడు, మాల మహాసభ తీసుకుందని చెప్తూ ఈ సభకు 3వ తేదీ జరిగే బాంబులు జరిగే సభకు ఇంటికొక మాల, పల్లికొక లారీగా ఈ మాలల సింహగర్జన సభకు తరలి రావాలని, మన ఓట్లతో గద్దెనెక్కి మాదిగలకి, ఇంకొక వేరే సామాజిక వర్గాలకి రాజకీయ పార్టీలు టిక్కెట్లు కట్టబెట్టి మాలందరినీ రాజకీయంగా అణిచివేయాలనే ఒక కుట్ర ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు చేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నారు. వీళ్ళకి కూడా బుద్ధి చెప్పేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళని, ఆయా పార్టీలను, మీ సభ్యత్వాల్ని, నాయకత్వాలని విసిరేయండి. ఎందుకంటే టిక్కెట్ల పంపిణీలో మన డబ్బులు ఖర్చు పెట్టించి 5-6 కోట్లు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టించిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి
మాల ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని చెంగిలి ఇస్తరాకుల్లాగా తీసి పడేసింది చూస్తూ ఉన్నారు. ఎకనైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళని వదిలి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 15% జనాభా ఉన్న మాలలో మన సింహగర్జన ద్వారా మన హక్కులు కాపాడుకుంటూ ఈ దుర్మార్గమైన రాజకీయ పార్టీల వాళ్ళకి బుద్ధి చెబుతామని చెప్పి ఈ సభ జరుగుతూ ఉన్నాం. తప్పకుండా రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. కిరణ్ గారు, ఈ రోజున మాల మహాసభ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టియన్ భవన్లో జరగబోవు మాల సింహగర్జనకు అందరూ తరలి రావాలని కోరుకుంటూ ఈ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని గతంలో మాదిగలకు కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు మాదిగలు కేటాయించాలని చూస్తున్నారు. ఆ విధంగా కేటాయిస్తే గతంలో నందిగం సురేష్ ఏ విధంగా ఈ నియోజకవర్గాలకు రాకుండా వాళ్ళ అభివృద్ధిని చేయకుండా వెనకబాటు చేశాడో మీరందరూ చూశారు. అదేవిధంగా కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ మాదిగలకు కానీ ఈరోజు ఈ ఎలక్షన్కి మాదిగలకి పార్లమెంటు సీట్లు ఇచ్చినట్టయితే మాలను అందరం ఏకఖండంతో ఆ పార్టీలను ఓడిస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఈసారి అన్ని రాజకీయ పార్టీలకి చెప్తున్నాము, ఖబర్దార్ ఈసారి మాదిగలకి ఇస్తే ఈ నియోజకవర్గానికి అని చెప్తూ ఉన్నాం. జై భీమ్. నా పేరు పర్రే కోటయ్య. నేను అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి మాల మహాసభ మరి పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో మరి 3వ తారీఖు జరగబోయే ఈ మాల సింహగర్జన సభకు మరి బాపట్ల ప్రజలు తరలి రావాలని, ఈ బాపట్ల జిల్లా పార్లమెంటు పరిధి మాలలందరూ ఐక్యమై మరి తరలి రావాలని మేము పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ పోస్టు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి నాయకులకు, పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి 3వ తారీఖు జరిగే సభకు మరి వేలాది మంది, వందలాది వేలాది మందిగా రావాలని, మరి జయప్రదం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.